దేశంలో కోవిడ్-19 కొత్త వేరియంట్ JN.1 విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో కొత్తగా 752 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో పాటు 24 గంటల్లో 4 మృతి చెందారు. కేరళలో 2, రాజస్థాన్, కర్ణాటకలో 1 చొప్పున మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3420కు చేరుకుంది. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ JN.1 వేరియంట్ వేగంగా విజృంభిస్తోంది. ఏపీలో 24 గంటల్లో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 8కి చేరింది. తెలంగాణలో 24 గంటల్లో 12 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా కేసులు 38కి చేరాయి. అత్యధికంగా కేరళలో 266 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్లో 12 మంది కరోనా బారిన పడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనా తొలి వేవ్ నుంచి ఇప్పటిదాకా మొత్తంగా చూసుకుంటే 5,33,332 మంది చనిపోయారు. మరణాల శాతం 1.18గా ఉంది. ఇక గత 24 గంటల్లో కరోనా నుంచి 325 మంది కోలుకున్నారు. రికవరీ శాతం 98.81గా తేలింది. JN.1 వ్యాప్తి ముందు వేరియంట్ల లాగానే వేగంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే చాలని సూచిస్తున్నారు. మరోవైపు కేంద్రం సమీక్ష తర్వాత పలు రాష్ట్రాలు కూడా JN.1 విషయంలో అప్రమత్తంగా ఉన్నాయి. ముందస్తుగా కోవిడ్ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి కేసుల విషయంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. ప్రతిభ అంతరించిపోయింది అనుకున్న కరోనా కేసులు మళ్ళీ విజృంభిస్తున్నాయని చెప్పాలి. అయితే 7 నెలల తర్వాత మళ్ళీ కరోనా తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. కొత్త వేరియంట్తో ముందుకొచ్చిందని చెప్పాలి. అయితే అతి వేగంగా విస్తరిస్తూ ఉంది. JN.1 అనే పేరుతోన ఈ యొక్క వేరియంట్ అయితే విస్తరిస్తూ ఉంది. ఇప్పటికే దేశంలో మొత్తం టోటల్గా కోవిడ్-19 కొత్త వేరియంట్ J1 విజృంభిస్తుంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం టోటల్గా 752 కేసులు నమోదైనాయి. కరోనాతో 24 గంటల్లో 4 మృతి చెందారు. కేరళలో 2, రాజస్థాన్లో, కర్ణాటకలో 1 చొప్పున మొత్తం టోటల్గా దేశవ్యాప్తంగా 4 మరణాలు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. కొత్తగా నమోదైన కేసులలో దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివిటీ కేసులు మొత్తం టోటల్గా చూసుకుంటే 3,420కు చేరిందనే చెప్పాలి. అయితే అటు తెలుగు రాష్ట్రాల్లోనూ JN.1 వేరియంట్ వేగంగా విజృంభిస్తుంది. ఏపీలో 24 గంటల్లో కరోనా కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 8కి చేరింది. అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే 24 గంటల్లో 12 కేసులు నమోదయ్యాయి. అయితే దీంతో తెలంగాణలో కరోనా కేసులు టోటల్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 38 కరోనా కేసులు ఉన్నాయని తెలుస్తుంది. అత్యధికంగా కేరళలో 266 కేసులు నమోదయ్యాయి. అయితే కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్లో 12 కరోనా కేసులు కూడా బయటపడ్డట్టు తెలుస్తుంది. తాజా మరణాలతో కలిపి మొత్తం టోటల్గా తొలి వేవ్ నుండి అంటే మనకి ఎప్పుడైతే కరోనా ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి చూసుకుంటే మొత్తం ఇప్పటిదాకా 5,33,332 కేసులు మొత్తం మంది చనిపోయారు. ఈ కరోనా వేరియంట్తో చనిపోవడం జరిగింది. మరణాల శాతం
శాతం 1.18గా ఉండగా అయితే రికవరీ శాతం 98 ఉంది. కాబట్టి రికవరీ శాతం అధికంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అయితే చూస్తున్నారు అతి వేగంగా కరోనా వైరస్ అతి వేగంగా విజృంభిస్తుంది. కొత్తగా వచ్చినటువంటి వేరియంట్ ఏదైతే JN1 ఉందో ఆ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని ఐసోలేషన్ సెంటర్లు కానీ లేకుంటే హాస్పిటల్లో బెడ్లు కానీ మొత్తం టోటల్గా అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. వెంటిలేటర్స్ సహా గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా అన్ని మొత్తం టోటల్గా ఏర్పాట్లు చేశారు. కాకపోతే ఇది ఎంత ఫాస్ట్గా విజృంభిస్తున్నా అయితే భయపడవలసిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మనకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. వెంటిలేటర్తో సహా మొత్తం టోటల్గా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా అన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ప్రతి హాస్పిటల్లో కూడా బెడ్ల సదుపాయం కూడా ఉంది. కాబట్టి అయితే అత్యధికంగా బెడ్ల సదుపాయం ఏర్పాటు చేశాము. అన్ని విధాలుగా ఎలాంటి కోవిడ్ వేరియంట్ వచ్చినా కానీ తట్టుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే అధికారులు అందరూ కూడా సూచిస్తున్న తరుణం లోపల అయితే J1 ఎంత విస్తరిస్తున్నా భయపడవలసిన అవసరం లేదంటూ కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.